చూసుకున్నాం అనుకోండి, అక్కడ మన స్టార్టింగ్ శాలరీ వచ్చి 3,000, 5,000 అక్కడ ఆగిపోతుంది. అదే సెకండ్ స్టేజ్ అంటే సెకండ్ లెవెల్, ఆ చార్ట్లో ఉన్న సెకండ్ లెవెల్లో అక్కడ దాకా చదువుకుని అక్కడ జాబ్ కనుక సెట్ అయ్యామనుకుంటే మ్యాక్సిమం 10,000 అక్కడ దాకా వస్తుంది శాలరీ. నెక్స్ట్ ఇంకా గ్రాడ్యుయేషన్ అయ్యి ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ ఇంకా ఇందాక చెప్పిన కోర్సెస్ సిఏ, సిఎస్, సిడబ్ల్యూఏ ఈ కోర్సెస్ అన్నింటిలో అంటే ఎవరిష్టం వచ్చిన వాళ్ళు స్ట్రీమ్ చూస్ చేసుకుని అందులోకి వెళ్తే నెక్స్ట్ ఇంకా హైయెస్ట్ అనమాట 25,000, 50,000. సో ఇట్లా ఉంటుంది. అంటే మన ఎయిమ్ ఎప్పుడు ఒక ఫోకస్డ్ స్ట్రీమ్లో ఉండాలి. మనం ఫస్ట్ ఏమవ్వాలనేది డిసైడ్ చేసుకుని ఆ స్ట్రీమ్ ఏ పాత్ర వెళ్ళాలి, ఆ గోల్ రీచ్ అవడానికి ఏ దారిలో వెళ్ళాలి, ఏమి చదవాలి అని చెప్పేసి చెప్పడానికి ఈ చార్ట్ అందరికీ ఇస్తున్నాము. సో ఇప్పుడు మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, అందరూ చదువుతారు, చదువుకోండి అని చెప్తారు, కానీ దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు అందరికీ ఫస్ట్ క్లాస్ వస్తే బెటరు, ఫస్ట్ క్లాస్ కాకపోతే సెకండ్ క్లాస్ కాకపోతే పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉండిపోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ చదువుకున్న తర్వాత ఇప్పుడు దాకా మీకు పోనీ తెలియదు, ఇప్పుడు తెలుసుకుని చదువుకుందాం అనుకుంటున్నారు కదా, ఎలా చదువుకోవాలి? ఇందాక నుంచి చెప్తున్నారు ఎయిమ్ ఫర్ స్టార్స్కి ఏం చేస్తే స్కైకి రీచ్ అవుతాం. అట్లాగా మనం ఎప్పుడు చదువుకున్నా మనకి 90% రావాలి అని చెప్పేసి అనుకుంటే 75 to 80% రాదు. సో ఈ పర్సంటేజ్ అనేది ఎంత ముఖ్యమో ఒకసారి చదువు కంప్లీట్ చేసిన తర్వాత బయట కెరీర్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు చాలా దాని ఇంపార్టెన్స్ అప్పుడు తెలుస్తుంది అనమాట. 59.5% ఉన్న వాళ్ళకి చాలా మటుకి కంపెనీస్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ అసలు ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే త్రూఅవుట్ ది కెరియర్ 60% ఉండాలి. ఎందుకంటే బయట విపరీతంగా పెరిగిపోయారు చదువుకుంటున్న వాళ్ళు. జాబ్ ఆపర్చునిటీ కావాలంటే వాళ్ళు ఫస్ట్ ఫిల్టర్ చేయాలంటే ఏంటి క్రైటీరియా? 60% అందరికి మొత్తం 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పీజీ కోర్సెస్ ఏమైనా చేస్తే వాళ్ళు త్రూఅవుట్ 60% కావాలి. కనీసం లాస్ట్ 2 అంటే ఇప్పుడు దాకా మీరు చదువుకుని అవేర్నెస్ లేని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పుడు 50, 55 అట్లా ఉన్నా కూడా